ధన్యతలు మత్తయి 5వ అధ్యాయము 3 నుండి 12 వచనాలు. దీనిలేని వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకం స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పడుదురు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము చెప్పబడేవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నిమిత్తము జనులు మిమ్మును హింసించి నిందించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకంలో మీ ఫలం అధికమగును. యేసయ్య శిలువ మీద పలికిన 7 మాటలు. తండ్రి, వీరేం చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము. నీవు నాతో కూడా పరదేశంలో నుందువు. అమ్మ, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. నా దేవ నా చేయి నేల విసిదివి. నేను తప్పికొంచున్నాను, సమాప్తమైనది. తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. గలతీ 5:22. ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం.